పాఠశాలలు 200 కోట్ల రూపాయలు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి పెట్టి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, అన్ని రకాల విశ్వవిద్యాలయాలు, గిరిజన విశ్వవిద్యాలయం అని అన్ని రకాల విశ్వవిద్యాలయాలు అన్నీ కూడా మన దగ్గరికి రావాలి, ప్రతిదీ ఉండాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తపన. ఆయన ఎక్కడ ప్లేస్ ఉన్నా కూడా ఇక్కడ ఇన్స్టిట్యూట్ కడదాం, ఎక్కడ ప్లేస్ ఉన్నా కూడా ఇక్కడ ఇది కడదాం, ఏదైతే ప్రజలకు ఉపయోగపడుతుందో. ఆయన కట్టుకోవాలనుకుంటే ఏదో మనకు ప్రభుత్వం అంటే గవర్నమెంట్కు లాభం వచ్చేటిది ఏదైనా వేరే కట్టుకోవచ్చు, కానీ అది కాదు కదా మనకు కావాల్సింది. మనం ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితేనే రేపు భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా కూడా పోయి బతకగలుగుతారు. కాబట్టి ఆ ఎడ్యుకేషన్కి ఆ ప్రిఫరెన్స్ సీఎం గారు ఇస్తున్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలకి, హెల్త్కి, డెవలప్మెంట్కి, ఈ 4ంటికి చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు. డెవలప్మెంట్ విషయంలో కూడా ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఎవరు అడిగినా కూడా ఏదైనా కూడా చేయడు. ఇప్పుడు నిన్న ఒక టెంపుల్ రివ్యూ అయింది, ఆయన ఒకటే మాట చెప్పారు, అక్క ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మనకు పురాతన టెంపుల్ అన్నీ కూడా మనం మంచి డెవలప్మెంట్ తీసుకురావాలి, మంచి పర్యాటకులను ఆకర్షించాలి, మన తెలంగాణ అంటే ఒక పర్యాటక కేంద్రం అని అనిపించుకోవాలి, అన్ని సర్క్యూట్స్ మనం డెవలప్ చేయాలి, ఈకో టూరిజము, టెంపుల్ టూరిజము 3 కలిపి మనం ఒక సర్క్యూట్ లాగా చేయాలి అని చెప్పేసి ఆయన ఒక తపన. ఎందుకంటే మనం తెలంగాణలో ఉన్నటువంటి సంపద ఏదైతే ఉందో అది ప్రజలకు చూపెట్టాలి. ఇప్పటి వరకు అసలు ప్రజల దృష్టికి రాని గుళ్ళు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నేను చూస్తూ ఉంటే నాకు వాళ్ళు చూపిస్తూ ఉంటే ఈ గుడి ఉందా అంటే ఎన్ని కాకతీయులు ఎక్కడెక్కడ కట్టారో, ఎక్కడెక్కడ ఉన్నాయో ఇంకా మొత్తం డేటా కూడా మన దగ్గర ఉందో లేదో అని అనిపిస్తుంది అన్నట్టు నాకు. ప్రభుత్వం కూడా ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఏమన్నా ఇంకా తీసుకెళ్లాల్సి ఒక్కటండి, వాస్తవంగా మేము దానికి ఒప్పుకుంటాం. ఎందుకంటే మేము చేసినది ఎక్కువ ప్రచారం. వాళ్ళు బాగా యాడ్స్ ఇచ్చుకునే వాళ్ళు, వాళ్ళు బాగా చేసేటోళ్ళు. మేము ఎక్కడ యాడ్స్ మీరు చూసి ఉంటారు, యాడ్స్ అనేటివి ఇవ్వడం లేదు. అది ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయడం. మౌత్ టు మౌత్ ప్రచారమే చెయ్యాలి. మౌత్ టు మౌత్ ప్రచారం చేయాలన్నప్పుడు కొంచెం కాంగ్రెస్ నాయకులకు ఏమైందంటే ఇన్ని రోజులు మనకు అధికారం లేదు అనే ఆలోచన ఉంది. ఇప్పుడు అధికారం వచ్చింది కదా అని హాయిగా ఉన్నారు. అధికారం వచ్చే వరకు కొట్లాడారు, అధికారం వచ్చినాక మేము అధికారంలో ఉన్నాం కదా అని కొంచెం రిలాక్స్డ్ గా ఉన్నారు. అదే మేము పదే మీటింగ్స్లలో చెప్తా ఉంటాం, మనం చేసే కార్యక్రమాలు ఇంటింటికి తీసుకుపోవాలి, వాళ్ళకి తెలియజెప్పాలి. ఇప్పుడు ఈరోజు వెళ్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు ఎట్లయితే ఇంటికి 1, 2, 3 పథకాలు ఉన్నాయో, ఈ రోజు మనం వెళ్ళినా కూడా 100% ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వం యొక్క పథకాలు 1, 2, 3 వచ్చి ఉంటాయి. కానీ అది మనకు ప్రచారం కొంచెం ఎక్కువ చేయాల్సిన అవసరం ఉన్నది. అది వాళ్ళేమో ఆ నెగటివ్ ప్రచారం ఎక్కువ చేయడం వల్ల మనది పాజిటివ్ ప్రచారము కొంత వెనక్కి పోతుంది. అంతే తప్పితే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేయడం లేదు అని చెప్పడానికి లేదు. 100% కాదు, 200% ఈరోజు రేవంత్ రెడ్డి గారు పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని అధిగమించి ఈరోజు ఏ సంక్షేమం ఇవ్వాలో ఆ సంక్షేమం అందిస్తున్నారు, ఏ అభివృద్ధి చేయాలో అభివృద్ధి, విద్య, వైద్యం ఇవన్నీ కూడా వారు ప్రత్యేక దృష్టితో చూస్తూ తెలంగాణ ప్రజలను అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక బతుకమ్మకు వచ్చేసరికి జనరల్గా అందరూ కూడా వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళి బతుకమ్మలు ఆడాలనుకుంటారు. ఈ ఉచిత బస్సు వల్ల ఎక్కువగా వెళ్ళడానికి కూడా అవకాశం కుదిరిందంటారా? 100%. ఇప్పుడు నేనే చెప్తున్నా, నాది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది. లాస్ట్ ఇయర్ నాకు 176 కోట్ల ఇన్కమ్ పెరిగింది డిపార్ట్మెంట్. ఎందుకు అంటే వాళ్ళు చుట్టుపక్కల 4 ఫ్రెండ్స్ లాగా అనుకొని యాదగిరిగుట్ట పోదాం, ఏముంది హుండీలో వేయడానికి ఏమన్నా పట్టుకుపోవాలి కానీ వాళ్ళ ఇంకా ఏం అవసరం లేదు. పోతారు, వెళ్ళిపోతారు, దర్శనం చేసుకుంటారు, అక్కడ నుంచి ఇంకా పక్కన ఏమైనా గుడి ఉందా అక్కడికి వెళ్తారు. అట్లా ప్లస్ మనకు హెల్త్ పరంగా కూడా ఈ బస్సు ఎట్లా ఉపయోగపడిందంటే ఊర్లలో ఉన్న వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తప్పితే వరంగల్కు కూడా వచ్చి చూపించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు దీంతో ఏమవుతుందంటే డైరెక్ట్ హైదరాబాద్ కూడా వస్తున్నారు. వాళ్ళు ఒక 3, 4 కలిసి హైదరాబాద్ రావడము, ఈవెన్ గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా హాస్పిటల్కి కానీ వెళ్ళడము, అక్కడ ఫిజిషియన్ కలిసి వాళ్ళు ఎవరికి డైరెక్ట్ చేస్తారో. ఒకవేళ తీసుకుపోతే వీళ్ళు ఏమన్నా ఫుడ్ ఖర్చు తీసుకుపోవాలి. ఒకవేళ జాయిన్ అయితే ఆ ఫుడ్ ఖర్చు కూడా వాళ్ళకి అవసరం లేదు, హాస్పిటల్ వాళ్ళే పెడతారు. వాళ్ళు చెకప్ చేసి ఆరోగ్యం గురించి రిపోర్ట్ ఇచ్చి నీకు సర్జరీ చేయాలమ్మా అంటే అక్కడ చేసేసుకుంటున్నారు సర్జరీ ఫ్రీగా, 1 రూపాయి ఖర్చు లేకుండా మంచి హాస్పిటల్లో. అదే అక్కడ ఊర్లలో చేసుకోవాలంటే ఆర్ఎంపీలు చేయరు, ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కు పోవాలి, వాళ్ళకి ఎంత ఖర్చు వస్తుంది చూడండి. ఆ విధంగా కూడా చాలా హెల్త్ పరంగా కూడా మహిళలు ఈ బస్సును ఉపయోగించుకుంటా ఉన్నారు.
దాన్ని వాళ్ళు తప్పుపడుతున్నారు. ఎందుకు తప్పుపట్టాలి? అసలు వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నాం అంటే మీరు హ్యాపీగా ఫీల్ కావాలి. ఒక అమ్మాయి నేను అంటే ఫస్ట్ మినిస్టర్ అయినప్పుడు మామూలుగా స్వీపర్స్ వాళ్ళు ఉంటారు కదా, ఒక అమ్మాయిని అడిగాను, అమ్మ నీ శాలరీ ఎంతమ్మా అంటే 15,000 మేడం, నాకు 3,000 రూపాయలు చార్జెస్ అయిపోతాయి. ఇప్పుడు అమ్మాయికి ఆ 3,000 మిగులుతాయి కదా. ఆ విధంగా ఎన్ని లక్షల మంది లబ్ధి పొందుతున్నారు ఇందులో ఆలోచించండి. దాన్ని కూడా వెగతాలు చేసి డిస్కో డాన్స్లు వేసుకోండి, అవ్వేసుకోండి, ఇవ్వేసుకోండి అని చెప్పేసి కేటీఆర్ ఏదైతే అపహాస్యంగా మాట్లాడడం జరిగిందో అది చాలా బాధాకరం. ఇక ముఖ్యంగా వరంగల్కి వచ్చేసరికి బతుకమ్మ ఈరోజు ఆడబిడ్డల పండుగ. వరంగల్లో ఎందుకు ఎప్పుడు మహిళలు ఏ పార్టీలోనైనా ఎక్కువ మహిళా మంత్రులు కానీ అందరూ వరంగల్ నుంచే ఎందుకు వస్తారు? ఇది ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను. ఝాన్సీ లక్ష్మీబాయి, సారలమ్మలు వీళ్ళందరూ ఏలిన గడ్డ కదా, దానికి అది ఉందేమో, ఆ పవర్ అనేది ఉందేమో, ఆ పవర్ వల్లనే ఏమన్నా అది వస్తుందేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అక్కడ మామూలుగా అందరూ కూడా ఇట్లనే ఉంటారు, స్ట్రాంగ్ గా ఉంటారు. వరంగల్ వాళ్ళు ఎవరు కూడా భయపడరు. ఏ చిన్న ఇష్యూ అయినా కూడా వాళ్ళు ఎదుర్కోవడానికి ట్రై చేస్తారు కానీ వెనక్కి పోవడానికి ట్రై చేయరు. మా గడ్డ మీద ఉన్న ఆ పవరే అటువంటిదేమో అని అనిపిస్తుంది. ఇక చివరగా సురేఖ్ గారు, ఇది నిజంగానే మీరు అన్నారు ఆడబిడ్డలు కష్టాలు చెప్పుకునే పండగ, లేదా బాధలు ఈవెన్ సుఖాలు అన్నీ పంచుకునే పండగ. ఈరోజు సురేఖ గారు రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో ఫస్ట్ ఏ పార్టీ అయినా, నేను అది ఇప్పుడనను అప్పుడనను, మీరు చాలా స్వేచ్ఛగా ఈరోజు ఎంత స్వేచ్ఛగా బతుకమ్మ ఆడుకోగలుగుతున్నామో అంత స్వేచ్ఛగా ఉండగలిగారా? ఎక్కడన్నా నిర్ణయాధికారంలో మీరు స్వయంగా, ఎందుకంటే మినిస్టర్గా దాదాపు 2 సార్లు 3 సార్లు మంత్రిగా చేశారు కదా, ఎమ్మెల్యేగా కానీ మీరు నిర్ణయాలు సాటి మగ వాళ్ళతోటి సమానంగా తీసుకోగలిగారు? ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళంటే వాళ్ళకు కొంత అవగాహన తక్కువ ఉంటుంది.